ఆంధ్రప్రదేశ్లో నిన్న అన్ని ఛానళ్ళు కూడా పార్లమెంట్ స్థానాలు ఎన్ని వస్తాయని ఇచ్చింది. అందులో ఇండియా టుడే మై యాక్సిస్ వచ్చేటప్పటికి విశ్వసనీయమైనటువంటి సర్వే కింద పేరున్నటువంటి సంస్థ. అది కాస్త ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 స్థానాలకు పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి 22 దాకా గెలుచుకుంటుంది. 20 నుంచి 22 అన్నటువంటిది ఇచ్చింది. 22 నుంచి 25 దాకా. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడిగా ఇవాళ ప్రకటిస్తూ ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం నమోదైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96 స్థానాలు వస్తాయని, జనసేనకి 16 నుంచి 18 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 77 స్థానాలు వస్తాయని, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 0 నుండి 2 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఖాతా తెరవబోతోంది. బీజేపీ భారీ విజయం నమోదు చేసుకుంటుంది. 10 చోట్లలో 4 నుంచి 6 అంటే 40% నుంచి 60% గెలిచినట్టు. అట్లాగే జనసేన 16 నుంచి 18 అంటే 21 సీట్లలో 16 నుంచి 18 అంటే దాదాపు 75 నుంచి 85% విజయం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 144 సీట్లలో 78 నుంచి 98 అంటే 50 నుంచి 60% నమోదైనట్టు ఇక్కడ విజయం. ఓవరాల్గా చూసుకుంటే కూటమి విజయం ఖాయమని. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 77 స్థానాలు, సాధారణంగా ఒక 5 మార్జిన్ చెప్తారు, 55 నుంచి 77 స్థానాలు అన్నటువంటి అంచనా వేసింది. ఇది సంచలనం. 55 నుంచి 77 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అన్నటువంటిది ఇది రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో జరగబోయేటటువంటిది అన్నటువంటిది 4వ తారీఖు అసలు క్లారిటీ వస్తుంది.